ఒక దిక్కుకెళ్ళి గాలి వచ్చింది అనుకోండి, ఇంకో దిక్కు మలుతాం. రెండు దిక్కులకెళ్ళి గాలి వచ్చింది అనుకోండి, ఏదన్నా దాపు చూసుకుంటాం. జోరు వాన కిందికి మీదికి జంపింది అనుకోర్రి, చక్కగా ఏదన్నా సూరి కిందకి పోతాం. కానీ అన్ని దిక్కులకెళ్ళి ఏ దిక్కు చూసినా ఐరాని గాలి వస్తుందంటే ఏంటికి అర్థం? ఏదో తేడా కొడుతున్నట్టే కదా. చూద్దాం పారే ఆ తేడా ఏంటిదో. జరగి వార్తను మనసు పెట్టి ఇనుర్రి. తెలంగాణలో ఇప్పుడు అన్ని దిక్కులకెళ్ళి గాలి జోపుతున్నది. అది అత్తుత్త గాలి కాదుల్లా, ఆ గాలికి మంచి మంచోలే కొట్టుకపోయిండ్రు. ఇప్పుడు అదే గాలి మన సీఎం రేవంత్ సార్ కు వీస్తున్నది. ఇంతకీ ఆ గాలి ఏంటిదంటే, చదువుకునే పిల్లగాళ్ళు రోడ్లెక్కి మాకు బువ్వ సక్కగా లేదు, చదువు సక్కగా లేదని అంటున్నారు. అమలక్కలందరూ తులం బంగారం ఏది అని ఉల్టా తిరుగుతున్నారు. ముసలోళ్ళైతే తిట్టిన తిట్టకుండా కొత్త తిట్లు దేవులాడుకొచ్చి యాద్ చేసుకొని మరీ తిడుతున్నారు. రైతులైతే తిట్టలేక అలసిపోతున్నారు. మొన్నటికి మొన్న పోలీసులు సుతం రోడ్లెక్కి వాళ్ళ బాధేందో వాళ్ళు ఎల్లగక్కున్నారు. ఇక ఇప్పుడు సర్కారు నడవనికే గుండెకాయ ఆసంటోళ్ళైన ఐఏఎస్ ఆఫీసర్లు సుతం ఒక్కటైతున్నారట. ముందు వెనక చూసుకోకుండా ఏది పడితే అది మాట్లాడి అడ్డగొలిగా హామీలిచ్చి ఆఖరికి సర్కారు కొలువులో చేసే ఆఫీసర్లను బదనాం చేస్తే మనమెందుకు పడతాం? అవసరం లేదు, మనం ఉత్తపుణ్యానికి బదనాం గానే కావద్దు అని మాట్లాడుతున్నారట. సర్కారు దిక్కెళ్ళి ఎవరన్నా ఏదన్నా ఊత నోటి మాటగా సూచాయగా చెప్తే ఆ పని అసలుకే చేయొద్దు. కాగితం మీద రాసి ముద్ర వేసిస్తేనే ఆ పని ముంగటేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. మంత్రులని, ఎమ్మెల్యేలని, అధికార పార్టీ లీడర్లని, పెద్దోళ్ళ మనుషులమని చెప్పుకునేటోళ్లకు గులాంగిరి చేయొద్దని, ఏం చేసినా కానూన్ ప్రకారమే చేయాలని డిసైడ్ చేసుకున్నారట. కొన్ని నెలల సంధి సీఎం రేవంత్ సార్ తీసుకున్న నిర్ణయాలు, నోటి మాటిగా చెప్పిన ఆదేశాల మీద అటు ప్రజలు ఇటు ప్రతిపక్షాలు గమనిస్తున్నాయని, అందుకే ఏం చేసినా రూల్స్ పాటించేసేయాలని అందరు కూర్చొని మాట్లాడుకున్నారట. ఒక్కొక్కరు ఇట్లా సర్కారు చేస్తున్న పనుల మీద తెలివికొస్తున్నారంటే రేవంత్ సారు సర్కారు చేస్తున్న పని ఒక్కటంటే ఒక్కటి సుత చక్కగా లేదనే అర్థం కావచ్చు నానుల్లా అని గుసగుస పెట్టుకుంటున్నారు జనాలు. ఊర్లలో జనాలు మాట్లాడుకుంటున్నారంటే ఏందో అనుకోవచ్చు గాని, ఏకంగా అన్ని తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్లే ఇట్లా అనుకుంటున్నారంటే ఏదో కథనే ఉన్నట్టున్నది కావచ్చునా అని డౌట్ కొడుతున్నది.